ఏడాది ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భూలోక స్వర్గం లాంటి స్విట్జర్లాండ్ మరోసారి ఎన్నికైంది. ఇలా వరుసగా 3 ఏళ్లుగా స్విట్జర్లాండ్ ఎన్నికవుతూ వస్తుంది. అమెరికాకు చెందిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ విడుదల చేసిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024లో అనేక ప్రమాణాల ఆధారంగా స్విట్జర్లాండ్ వరుసగా 3వ ఏడాది కూడా అత్యుత్తమ దేశంగా నిలిచింది. మన దేశం మాత్రం గతంలో కన్నా 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ సంస్థ వారు ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. సాహసం, క్రియాశీలత, వారసత్వం, వ్యాపార నిర్వహణ, అభివృద్ధి సామర్థ్యం, జీవన నాణ్యత, సంస్కృతి, సంప్రదాయాలు లాంటి 10 అంశాల్లో సబ్ ర్యాంకింగ్స్ తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. జీవన నాణ్యత, విస్తృత వాణిజ్య అవకాశాలలో చక్కని పనితీరు కనపరచడంతో స్విట్జర్లాండ్ 2024లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. నిజానికి స్విట్జర్లాండ్ పేరు చెప్తే ఎవరికైనా టాక్స్ హెవెన్ కంట్రీ అని గుర్తుకు వస్తుంది. ప్రపంచవ్యాప్త దేశాల్లో ఉండే అవినీతి బకాసురులకు అదో డబ్బు దాచుకునే దేశంగా కనిపిస్తుంది. ఎంత నల్ల డబ్బున్నా నో ప్రాబ్లం, మా లాకర్లో దాచుకోండి, నిర్భయంగా ఉండండి అంటూ ఆహ్వానించే బ్యాంకులు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. అయితే ఈ రకమైన ఆదాయానికి ఆశపడటానికి వారేమీ సోమరిపోతులు కాదు. ఇక్కడ కాకపోతే మరెక్కడైనా తమ నల్ల డబ్బు దాచుకుంటారు కాబట్టి వచ్చిన కాడికి ఆ ఆదాయం కూడా తమకే రావాలని ఈ నల్ల డబ్బుకు సంరక్షకులుగా ఉంటున్నారు. కష్టించి పని చేయడంలోనే కాదు, భవిష్యత్తును ఊహించుకుని డబ్బులను పొదుపు చేయడంలో స్విట్జర్లాండ్ ప్రజల తర్వాత ఎవరైనా అంటున్నారు అధ్యయనకర్తలు. స్విట్జర్లాండ్ దేశంలో ప్రతి 7గురిలో ఒకరు కోటీశ్వరుడై ఉంటారు. అంటే పోల్చుకుని చూస్తే అమెరికా కంటే 5 రెట్లు ఎక్కువగా కోటీశ్వరులు అక్కడ ఉన్నారు. ప్రతి 80,000 మధ్యలో ఒక బిలియనీర్ ఉంటాడు. పొదుపు చేయడం వారి డిఎన్ఏలోనే ఉంటుంది. మన ఇండియాలోనూ మనం కూడా వీలైనంత పొదుపు చేస్తాం. నెల నెల ఖచ్చితంగా పొదుపు చేయడం అనేది మనకు కష్టం కావచ్చు. కానీ స్విస్ ప్రజలు మాత్రం తమ నెలవారీ సంపాదనలో ఖచ్చితంగా 20 నుంచి 30% పొదుపును ఆటోమేటిక్ గా కట్ అయిపోయేలా సెట్ చేసుకుంటారు. అంటే వారి ప్రమేయం లేకుండానే నెలవారీ పొదుపు అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. అది పెట్టుబడిగా మారి వడ్డీ ఇవ్వడం అన్నది క్రమశిక్షణతో కూడిన పొదుపుగా ఉంటుంది. ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ పొదుపు చేస్తున్నందుకే అలాంటి ఫలితాలు వస్తున్నాయి. మరో గమ్మత్ ఏమిటంటే సొంతలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కువ డబ్బుకు రెంట్కిచ్చి తాము మాత్రం తమకు చాలినంతలో తక్కువ కిరాయి చెల్లించే ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిల్లో పెట్టుబడి పెడతారు. డబ్బులను పొదుపు చేయగా మిగిలిన వాటిని మాత్రమే ఖర్చు చేస్తారు. చదువు కోసం, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం తమ ఆదాయంలో 5 నుంచి 10% ఖర్చు చేయడం ఓ గొప్ప లక్షణం. ఎందుకంటే స్విస్ ప్రజలు డిగ్రీ చదువుల కన్నా స్కిల్ కే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. అక్కడ ప్రజలు తమ సంపాదనలో 5 నుంచి 10% తమ వ్యక్తిగత గ్రోత్ కోసం ఉపయోగిస్తారు. అంటే నెల నెల ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉంటారు. అది లాంగ్వేజ్ కావచ్చు, టెక్నాలజీ, ఫైనాన్షియల్ లాంగ్వేజ్, ఇలా ఏదైనా కావచ్చు. నేర్చుకున్నది ఊరికే పోదని వారి అభిప్రాయం. అక్కడ విశ్వవిద్యాలయాలు కూడా వ్యక్తుల నైపుణ్యాన్ని పెంచడంలో ఎక్కువగా తోడ్పడుతుంటాయి. అందువల్లే సంతోష సూచీలో, నైపుణ్య సూచీలో, వృద్ధి సూచీలో స్విట్జర్లాండ్ టాప్ లో ఉంటుంది. వారి బ్యాంక్ అకౌంట్ల విషయంలోనూ వినూత్నంగా ఆలోచిస్తారు. ఖర్చు కోసం, సేవింగ్స్ కోసం, ఇతర వ్యవహారాల కోసం 3 రకాలైన ఖాతాలను కొనసాగిస్తారు. ఈ 3 ఖాతాల్లో కొనసాగించే నగదు నిల్వలు నిష్పత్తిని చూస్తే సేవింగ్స్ ఖాతాలో నగదు ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటారు. ఖర్చుకు సంబంధించిన ఖాతాల్లో నగదు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ రుణాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ రుణాలు తీసుకున్నప్పటికీ తక్కువ వడ్డీ మీద మాత్రమే తీసుకుంటారు. త్వరలోనే వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తారు. అప్పులు లేకుండా ఉండడం గొప్ప అని అక్కడ వారు భావిస్తారు. స్విస్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎక్కువగా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని సొంతంగా సాధించుకునే దిశగా అడుగులు వేస్తారు. తమను తాము నిలదొక్కున్నామనే నమ్మకం వచ్చాక నచ్చిన వారిని వివాహం చేసుకుని వేరే కాపురం పెడతారు. అందులో వారికి ఏ మొహమాటం ఉండదు. పెద్దవారు కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తారు. చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ తమ మూలాలను ఎన్నడూ మర్చిపోరు. కన్న వాళ్లను, జీవితంలో ఎదగడానికి తోడ్పడిన వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు. చరమాంకంలో వారికి తోడుగా ఉంటారు. అందువల్లే స్విట్జర్లాండ్ దేశంలో మీరు కాగడి పట్టుకుని వెతికినా వృద్ధాశ్రమాలు కనిపించవు. ఇదెంత గొప్ప విషయమో కదా. ఇకపోతే డబ్బులున్నాయి కదా, దుబారా ఖర్చులు చేయడానికి వారు అస్సలు ఇష్టపడరు. లగ్జరీ కోసం ఏమాత్రం తాపత్రయపడరు. స్విట్జర్లాండ్ ప్రజలు ఎంత సంపన్నులైనా సాదాసీదాగా జీవిస్తారు. వారి ఇల్లు, షాపుల దగ్గర డిజైనర్ లోగోలు ఉండవు, ఖరీదైన కార్లు ఉండవు. వారి సంపాదన కంటే తక్కువ హోదాలో వారు జీవిస్తారు. అలా ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చుతారు. ఈ విషయంలో చాలా క్రమశిక్షణ పాటిస్తారు. అందుకే వారి సంపద స్థిరంగా, వేగంగా పెరుగుతుంది. వీరు తమ దేశంలోనే కాదు, తమ ఆస్తులను ఇతర దేశాల్లో పెంచుకుంటున్నారు. అక్కడ కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వాలు పొందుతున్నారు. చాలా మందికి ఇతర దేశాల్లో పౌరసత్వాలు, పాస్పోర్ట్లు ఉన్నాయి. ఫలితంగా వారు ఎక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటే అక్కడ తమ జెండా పాతిస్తున్నారు. ప్రపంచమే సరిహద్దుగా దూసుకెళ్తున్నారు. రేపటి కాలంలో ఏ కారణంగానైనా అవసరమైతే రీలొకేట్ అవ్వడానికి ఏ మాత్రం వెనుకాడరు స్విస్ ప్రజలు.
యథా రాజా తథా ప్రజ అన్నది సామెత. కానీ ఇక్కడ సామెత ఉల్టా అయింది. యథా ప్రజ తథా దేశంగా మారింది. మీకు తెలుసా, ప్రపంచంలో అప్పులు తీసుకొని దేశం ఉండకపోవచ్చు, స్విస్ మాత్రం అప్పులు తీసుకోవడంలో చివరి స్థానంలో ఉంటుంది. ఆధునికత, తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తిలో స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఏమాత్రం తీసిపోదు. దేశ భద్రత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. మతాలకు సంబంధించి చాదస్తాలను, మూఢనమ్మకాలను అంగీకరించరు. ముస్లింలు బుర్కా ధరించడం వారికి భద్రతాలోపంగా భావిస్తారు. అలా బుర్కాను దురుపయోగించే అవకాశం ఉన్నందున వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్ లో నిషేధం విధించారు. ప్రజలు తిరిగే బహిరంగ ప్రదేశాల్లో, ప్రైవేట్ భవనాల్లోనూ బుర్కా ధరించడం ఇకపై చెల్లదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంక్ల జరిమానా విధిస్తారు. అంటే మన కరెన్సీలో అయితే ఇది 96,947 రూపాయలు. ఈ నిషేధాన్ని స్థానిక ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బుర్కా నిషేధానికి మద్దతుగా 51% మంది ప్రజలు ఓటేశారు. దాంతో అక్కడి పార్లమెంట్ లోనూ ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. దాదాపు 85.5 లక్షల మంది జనాభా ఉన్న స్విట్జర్లాండ్ లో ముస్లింలు కేవలం 5% మాత్రమే ఉన్నారు. స్విట్జర్లాండ్ అచ్చంగా భూలోక స్వర్గం లాగే ఉంటుంది. కొండల్ని కూడా తొలిచేసి అందమైన పార్కుల్లాగా చేసుకున్నారు. ఏ మూలను వదలకుండా అక్కడ అందమైన చెట్టు నాటుతారు. పచ్చగా విరబూసిన ప్రకృతి కారణంగా అన్ని ప్రాంతాలు అందంగా కనిపిస్తాయి. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఆ దేశానికి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటారు. అంటే అంతగా స్విస్ అందాలు కట్టిపడేస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ దేశాన్ని పర్యటించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ అందమైన దేశానికి టూరిజం ద్వారా ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది. పచ్చదనం, పరిశుభ్రతకు ఆ దేశ ప్రజలు పెద్దపీట వేస్తారు. కాబట్టి ఈ దేశం నిజంగానే భూతల స్వర్గంలా ఉంటుంది. అందుకే వరుసగా 3వ సారి మొత్తంగా చూస్తే 7 సార్లు అత్యుత్తమ దేశంగా ఘనత సాధించింది.